సార్ మాకు అసలు గ్యాస్ ఇవ్వకుండా అంటే అన్న బాగుంటుంది. పోయిన నెల 10వ తారీఖు ఇచ్చిండ్రి. ఇప్పుడు 10వ తారీఖు వచ్చింది, మరి 11వ తారీఖు. ఆ ఓటీపీ మాకు చెప్పే 20 దినాలు అయింది. ఓటీపీ వాళ్ళకి చెప్పి అన్ని చెప్పినా ఇవ్వడం లేదు. నిన్న మొన్న అయితే 400 మొన్న అస్సలు 20 మందికి ఇచ్చిన పోయి ఇట్లా పని చేస్తారు వీళ్ళు. బ్లాక్ లో ఏం అమ్ముతారో ఏం లేదో. మా పోయినాక అందరూ కొట్లాట పెట్టుకున్నాక ఇచ్చేలేదు పోనీ ఇస్తారు. అక్కడ పోయాక బ్లాక్ అమ్ముతారు. మరి బ్లాక్ లేకపోతే ఆటికి పోతాయి. బ్లాక్ లో అంటారు 1500, 2000, 2000 వరకు అమ్ముతారు. నా పేరు వీరభద్రప్ప. హలో అన్నా, మాకు ఇంతవరకే సిలిండరు ఉగాది వేయినాక 15 రోజులకి వస్తుంది అన్నారు. అప్పుడు నెలలు బుకింగ్ చేస్తారు. 2 నెలలే 3 నెలలే. మొన్న కానీ ఆదివారం వస్తుందని, మంగళవారం వస్తుందని, ఒక బేసరం వస్తామండి. వచ్చినా కానీ ఇంతవరకే మొన్న ఒక 50 సిలిండర్లు ఇచ్చిపోయినారు. 300, 400 సిలిండర్లు కాసుకుంటున్నారు. ఇంత ఎండకి మొన్న ఎండ కూర్చొని ఉన్నాము నీళ్ళు లేక. ఇప్పుడు మంచిగా ఎండిపోతులో చేనులో అడవులో పెట్టినారు. ఇప్పుడు నీళ్ళు ఏమి కథ ఏమి, మాకు సిలిండర్ ఇప్పుడు వస్తుందన్నా కానీ గ్యారెంటీలే. వాళ్ళు బ్లాక్ అమ్ముకుంటున్నారు. ఏమో మొన్న 30 సిలిండర్లు మిగిలినవి అయినా కానీ వెనక్కి కనిపోయినారు. వాళ్ళు ఆదనకి ఇచ్చినారంట హాస్పిటల్ నుండి. ఇప్పుడు ఆదన వాళ్ళు ఇచ్చినారు. ఇప్పుడు ఆదనలో హాస్పిటల్లో ఏమో అది కేసు వల్ల అంత సీల్ చేసినారంట. వాళ్ళంటే ఆదనకు ఒప్పు చెప్పున్నాం అంటున్నారు. వాళ్ళు ఒప్పు చెప్పున్నారా? ఆదనలు ఏమంటారు? వాళ్ళు అక్కడ చెప్పుకోపోండి, మీరు యాడ్ బుకింగ్ చేసుకుని మీరు యాడ్ బుక్లు చేసుకుని అక్కడ చెప్పుకోపోండి అని అంటున్నారు వాళ్ళు. మొన్నగానే కానిస్టేబుల్ సార్ వాళ్ళు 5 మంది వచ్చినా కానీ బ్లాక్ అమ్ముకున్నారు. 1100 లెక్క ఒక సిలిండరు. ఓటీపీలు చెప్పుకుని అట్లా చెప్పడము అమ్ముకోవడము. నాగేంద్ర నా పేరు. మన నెల బుకింగ్ చేసి మొన్న వచ్చి వెనక్కి పోయినాం. 15 కిలోమీటర్లు అవుతుంది. ఏమంటున్నారు మరి అడిగితే? ఈ పొద్దు రమ్మన్నారు. మన ఆదివారం వచ్చింటే వెనక్కి పోయినాం. మన శుక్రవారం వచ్చి వెనక్కి పోయాము. ఆదివారం వచ్చి వెనక్కి పోయామే. మన చౌరాపురం నుండి వచ్చినాము. 15 కిలోమీటర్లు రావాలా. హాస్పిటల్ మనిషికి ఇస్తుండే నాళ్ళు. హాస్పిటల్ మనిషికి ఫోన్ చేసితే ఆదోనికి ఇచ్చిన మన హాస్పిటల్ రండి అని చెప్పి ఆదోనికి ఫోన్ చేసి హాస్పిటల్ ఇటుకే వస్తాము, ఇటుకే రండి అన్నారు. ఇటుకే వచ్చినాము. శుక్రవారం పోయి వెనక్కి పోయినాము. మరి ఆదివారం వచ్చి వెనక్కి పోయినాము. ఈ రోజు రామంటే వచ్చినాము. మరి ఈ రోజు కానీ వస్తుందో రాదో అని గ్యారెంటీ అనేది తెలియదు మనకి. లైన్లో పెట్టుకున్నాము. 101 సిలిండర్ నాది. జ్వరాపు నుండి వచ్చి 101 సిలిండర్. మరి ఎట్లయితుందో తెల్లన్న. 3 రోజుల క్రితం మరి అడిగితేనంటే ఇవ్వాలి కదా. మరి అంటే సిలిండర్ లేవు, మీరు హాస్పిటల్ అయిపోయినాయి అంటుంటారు వాళ్ళు. మేము హాస్పిటల్లో ఇస్తున్నాము. ఏమంటే హాస్పిటల్ చెప్పిన దానికి ఆదోన్నట్టు తెప్పిస్తున్నామా అని చెప్తున్నారు వీళ్ళు. మరి అది ఎట్లయితుందో తెలుసు చూడన్న. ఇంతవరకు సిలిండర్ లేదు. 3 నెలలు అయింది అయిపోయి. ఇంట్లో కట్టెల పైల మీద చేసుకుంటున్నాము. మా ఊరికే రావడం లేదు. ఇండియన్ గ్యాస్ అంటే మా ఊరికే రావడం లేదు. అది ఎందుకు పెట్టుకున్నారో తెల్లన్న. అది వాళ్ళ గ్రామస్తులు వాళ్ళకి తెలుసు. మనకంటే తెల్లది. ఊరికి రావడమే లేదు. మా ఊరికి రావడం లేదు. మా ఊరికి ఇన్నాళ్ళు డెలివరీ చేస్తుండ్రు. వచ్చి డెలివరీ చేస్తుండే ఇన్నాళ్ళు శుక్రవారం చేస్తుండ్రే. హాస్పిటల్ ఉన్నంత వరకు శుక్రవారం డెలివరీ చేస్తుండ్రే. అప్పుడు డీలర్ వాళ్ళు మంచిగా చేస్తుండ్రు. ఇప్పుడు ఏమైందో తెల్లు. 2 నెలలు 3 నెలలు అయింది. ఉరివే తెల్లు మనకి. ఇప్పుడు తిప్పులు పడబట్టి 3 నెలలు అయింది. ఏమి ఇప్పుడు వస్తుందో లేదో తెల్లు. 101 సిలిండర్ మాది. వస్తుందో లేదో అనేది తెలుసు. శుక్రవారము ఆదివారము వెనక్కి వచ్చిపోయినాము. నా పేరు హుసేన్ పీర్ అన్న. మండలము హెడ్ క్వార్టర్ అయినటువంటి ఇండియన్ గ్యాస్ లేని వల్ల 3 నెలల నుంచి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే 3 నెలల కింద ఓటీపీలు లేక ప్లస్ అయిన తర్వాత ప్రజలకి గ్యాస్ వస్తుందో రాదో అని ఫీలింగ్లో భయబాధనకి గురై ఇష్టానుసారంగా ఎత్తుకోబోయినారు గతంలో 3 నెలల కింద. ఈరోజు చాలా కష్టంగా మారింది హాస్పిటల్ మండల ప్రజలకు. కాబట్టి ఇమ్మీడియట్లీ కలెక్టర్ గారు అయితేనేమి, విజిలెన్స్ వారు అయితేనేమి, రెవెన్యూ వారు అయితేనేమి ఇమ్మీడియట్లీ దాన్ని పర్మిషన్ ఇచ్చి దాన్ని రీఓపెనింగ్ చేయాలని కలెక్టర్ గారిని కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు కుటుంబ ప్రభుత్వము ప్రజలకు ఇస్తున్నారు కానీ ఎటువంటి మా హాస్పిటల్ ప్రజలకే కనిపిస్తుంది. హాస్పిటల్కి వచ్చి తెలిస్తే కనిపిస్తుంది. ఈ కుటుంబ ప్రభుత్వం మరి ఉందో లేదో తెలియదు. మా మహిళ ఇబ్బందులు చాలా ఇబ్బందికరం అయిపోయింది. ఈరోజు గ్యాస్ లేకపోతే చాలా ఇబ్బంది అయిపోయింది. కట్టెలు చేసుకున్న వాళ్ళని కట్టెలు దొరకటం లేదు కట్టె మంటలు లేకపోతే. కాబట్టి గ్రహించి
కుటుంబ ప్రభుత్వం అయితేనేమి, ఇక లోకల్గా మా డిస్టిక్ కలెక్టర్ గారు మేడం అయితేనేమి, ఇది విజిలెన్స్ వాళ్ళు అయితేనేమి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని మా ఆస్పర్ మండల ప్రజల్ని గ్యాస్ కొరత తీయాలని మేము వైఎస్ఆర్ తరఫున జెడ్పీటీసీగా కోరుచున్నాం.